హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సూమర్ అరిసెలు. ఈరోజు మన వీడియోలో అరిసెలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే మొదటగా చేసే పిండి వంట అరిసెలు. ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. చక్కగా గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను, ఎవరికైనా సరే అర్థమవుతుంది. అరిసెలకి పెద్ద గ్లాస్తో 2.5 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. ఖచ్చితంగా రేషన్ బియ్యమే తీసుకోవాలి. రేషన్ బియ్యంతోనే బాగా వస్తాయి. మన సోనా మసూరి అలా ఏ బియ్యం తీసుకోకూడదు. ఇవి 1/2 కేజీ వరకు ఉంటాయి. బియ్యం 3 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఖచ్చితంగా 24 గంటలు నానాలి, లేదంటే అరిసెలు మెత్తగా రావు, గట్టిగా వస్తాయి. ఇది నైట్ అండి. నైట్ కూడా ఇంకొకసారి కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి, లేదంటే బియ్యం వాసన వచ్చేస్తాయి. ఉదయం ఒకసారి కడిగి నానబెట్టుకున్నాం కదండి, అదేవిధంగా ఇలా నైట్ కూడా కడుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి నానబెట్టుకోవాలి. ఇది మరుసటి రోజు 24 గంటలు అయిన తర్వాత ఎప్పుడైనా అరిసెలు చేసుకోవచ్చు. ఇంకొక 2-3 గంటలు నాన్నా కూడా పర్వాలేదండి. ఖచ్చితంగా అయితే 24 గంటలు నానాలి. ఇప్పుడు మళ్ళొకసారి బియ్యాన్ని కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కొని ఏదైనా చిల్లులు గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఒక్క 3-4 నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, ఎందుకంటే కొంచెం తడిగానే ఉండాలి. నేను ఒక్క 4 నిమిషాలు అలా ఉంచేసానండి. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. పట్టుకొని చూస్తే తడిగానే ఉంటాయి. ఇవి నేను పిండి మిల్లులో ఆడించుకున్నాను. తడి పిండి ఆడే మిల్లులు విడిగా ఉంటాయి, అక్కడ ఆడించుకున్నాను. ఒకవేళ మీకు తడి పిండి ఆడే మిల్లు అందుబాటులో లేదు అనుకుంటే మిక్సీలో అయినా ఆడుకోవచ్చు. పిండి ఆడించుకున్నాక ఇలా పిండి జల్లెల్లో వేసి జల్లించుకోవాలి. ఇది పిండి తడిగా ఉంటుంది కదండి, అందుకే ఫ్రీగా దిగదు. ఇలా చేత్తో కలుపుతూ జల్లించుకుంటే బాగా దిగుతుంది. పిండి జల్లించుకున్నట్టుగా ఇలా నొక్కుపెట్టి ఉంచుకోవాలి. జల్లించుకున్న ప్రతిసారి ఇదే విధంగా నొక్కుపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి తడి ఆరకుండా ఉంటుంది. అలాగే మీరు బయట మిల్లులో ఆడించుకున్నా, మిక్సీలో ఆడుకున్నా ఎలా అయినా సరే ఖచ్చితంగా జల్లించుకోవాలి. అరిసెలకి పిండి చాలా మెత్తగా ఉండాలి. చూడండి, పిండి అంతా జల్లించుకొని ఇలా నొక్కు పెట్టి ఉంచుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల పాకం పట్టుకుందాం. పాకం కోసం 2.5 గ్లాసుల బియ్యానికి అదే గ్లాస్తో 1.5 గ్లాసున్నర బెల్లం తీసుకోవాలి. 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. దీనికి ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. అలాగే అరిసెల పాకం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, దగ్గరుండి చూసుకోవాలి. పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం కొంచెం నీళ్ళు పోసాం కాబట్టి. పాకం బట్టే అరిసెలు బాగా వస్తాయి. చూడండి, బెల్లం కరిగింది కదా. ఒకవేళ మీకు ఇందులో గడ్డి, ఇసుక అలా ఏమన్నా ఉన్నాయనుకుంటే ఒకసారి వడపోసుకొని మళ్ళీ ప్యాన్ కడిగి పాకం పెట్టుకోవచ్చు. పాకం చూసుకోవడానికి నీళ్లు పక్కన పెట్టుకోవాలి. ఇది కాస్త చిక్కబడింది అంటే పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇది కొంచెం చిక్కబడింది. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము. ఇలా నీళ్ళల్లో వేసి చూసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇది లేత ఉండ పాకం. ఈ ఉండ మనకి గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది. ఇలా ఉంటే గనక పాకం కరెక్ట్గా సరిపోతుంది. అరిసెలు మెత్తగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 4 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. నూనె నేను ఇక్కడ వేయడం మర్చిపోయానండి, అందుకే తర్వాత వేశాను. మీరైతే ఇక్కడ పాకంలోనే వేసుకోండి. నూనె వేసి కలుపుకున్నాక అప్పుడు తడిపిండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకోవచ్చు. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలాగే పిండి కూడా ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎంత పిండి పడుతుందో తెలియదు కాబట్టి కాస్త పిండి ఎక్కువ వాడుకుంటాము. చూడండి, నేను నూనె ఇక్కడ వేసాను 4 స్పూన్లు. ఇక్కడైనా వేసుకోవచ్చు, కానీ పాకంలో వేసుకుంటే బాగా కలుస్తుంది. అలాగే అరిసెలకి యాలకుల పొడి వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా గట్టిపడింది కదా. ఇలా గట్టిపడ్డాక పిండి వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలి. మనకి ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా గరిట జారుడుగా ఉండాలి. ఇలా గరిట జారుడుగా ఉంది అంటే సరిపోయినట్టు, ఇంకా పిండి వేయాల్సిన అవసరం ఉండదు.
లేదా చేతికి నూనె రాసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి. ఇది నిలబడకూడదండి, లైట్గా ఇలా పాకాలి. ముందే నిలబడింది అనుకోండి తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది. నాకు ఈ పిండి మిగిలిందండి. పిండి మిగిలినా పర్వాలేదు, అప్పటికప్పుడు తడిపిండి కావాలి అంటే ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ పిండి చేసుకుంటాము. ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం నూనె రాసి ఉంచుకోవాలి. అలాగే చేతికి కూడా నూనె రాసుకొని చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. అరిసెలు ఒత్తుకోవడానికి ఎంత ముద్ద అయితే కావాలో అంత ఒక 4 ముద్దలు చేసి ఉంచుకోవాలి. మిగతా అరిసెల పిండి ఉంది కదండి, దీన్ని చలివిడి అంటాము. ఈ చలివిడి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఇది ఆరకుండా ఉంటుంది, లేదంటే గట్టిపడిపోతుంది. ఇవి అరిసెలు ఒత్తుకునే చట్రాలు. అరిసెలు వేయించుకున్న తర్వాత దీంట్లో పెట్టి ఒత్తుకోవాలి. ఎక్కువ ఉన్న నూనె వచ్చేస్తుంది. ఇవి మనకి ఏ స్టీల్ షాప్లో అయినా దొరుకుతాయి. అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి బటర్ పేపర్ కానీ, ఆయిల్ కవర్ కానీ, ఏదైనా కవర్ కానీ, అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. అరిసెలు ఒత్తుకునే ప్రతిసారి కూడా చేతికి నూనె రాసుకోవాలి, లేదంటే అంటుకుపోతుంది. ఈ విధంగా ఉండాలండి. ఇలా కొంచెం మందంగానే ఉండాలి, పల్చగా వత్తకూడదు. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. చూడండి, ఇలా కొంచెం పిండి వేసినప్పుడు పైకి పొంగింది అంటే నూనె వేడిగా ఉన్నట్టు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసి వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు, అదే కొంచెం పైకి వస్తుంది. చాలా త్వరగా వేగుతుందండి, అస్సలు టైం పట్టదు. చూడండి, ఇది ఇలా వేగింది కదా, ఈ రంగు రావాలి. నూనె కూడా నొరగ తగ్గుద్ది. ఇలా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. రెండో వైపును కూడా నూనె నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇది అరిసెలు ఒత్తుకునే చట్రం పైన వేసి ఈ విధంగా నొక్కుకోవాలి. ఇలా నొక్కడం వల్ల అరిసెల్లో ఉన్న నూనె వచ్చేస్తుంది. అరిసెలకి చాలా నూనె లాగుతుందండి. ఇదే విధంగా మిగతా అరిసెలన్నీ వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్క అరిసె వేయించుకోండి. ఒకేసారి 2-3 వేశారనుకోండి అంటుకుపోయినట్టు అయిపోతాయి. చూడండి, అరిసె ఎంత చక్కగా ఉందో, చిల్లులు పడకుండా. పాకం కరెక్ట్గా పట్టుకుంటే అస్సలు చిల్లులు పడవు. పాకం పట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఈ విధంగా చేస్తే మీకు మొదటి నుంచి చివరి వరకు అన్ని అరిసెలు చాలా చక్కగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి. అరిసెలు తయారైనవి. చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అరిసెలన్నీ ఏదైనా చిల్లులు గిన్నెలో వేసి అలా ఉంచితే ఎక్కువ ఉన్న నూనె ఉంటే వచ్చేస్తుంది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.